హాయ్ అండి, వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్ టెక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో కొత్తగా సిఎస్సి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. సో దాంట్లో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అనేవి నేర్చుకున్నాం. సో అందులో వచ్చేసి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అప్లికెంట్స్ ఫోటో అండ్ మన యొక్క పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనమాట, పీసీసీ అంటారు. సో మన ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్, అలాగే విధంగా టీఈసీ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ బీసీ సర్టిఫికేట్. సో మన ప్రీవియస్ వీడియోలో టీఈసీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, టీఈసీ ఎగ్జామ్ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో నేను వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మిస్టర్, మిస్సెస్, మిస్ ఉంది కదా, ఇక్కడ మిస్టర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో మిడిల్ నేమ్ లేకుండా వదిలేయండి, లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క సర్ నేమ్ అనమాట, లాస్ట్ నేమ్ మీ ఫుల్ నేమ్. ఓకే రైట్. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ మీకు సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, హౌస్ నెంబర్ తో సహా అండ్ విలేజ్ నేమ్, మండలం, ఇట్లా ఈ విధంగా ఫిల్అప్ చేసేయండి. సో ఇక్కడ 4 అడ్రస్ లైన్స్, 4 డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సిటీ, మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలంగాణ కాబట్టి తెలంగాణ అని టైప్ చేసి ఎంటర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పిన్ కోడ్, ఈ విధంగా పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందని చెప్పేసి ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఫీమేల్ అయితే లేడీస్ ఉన్న వాళ్ళైతే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, జెంట్స్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మీరు అండర్ గ్రాడ్యుయేట్ కంటే అండర్ లో ఉన్నారా అయితే అండర్ గ్రాడ్యుయేట్ పెట్టుకోండి, లేదంటే గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ పెట్టుకోండి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత దాంట్లో మీరు దేంట్లో స్పెసిఫికేషన్, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ లా, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఇట్లా మీకు ఉంటాయి కదా. సో దాన్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్, ఇది మ్యాండేటరీ అనమాట. మీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో దీని తర్వాత ఇక్కడ అప్లోడ్ స్కాన్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు అక్కడ సెలెక్ట్ చేయగానే సో మీ ఫోటోగ్రఫీ ఎందులో ఉందో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. సో అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అనేది. దాని తర్వాత మీరు సెలెక్ట్ ఐడి ప్రూఫ్ అండి. మీకు దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో చాలా మంది దగ్గర అయితే పాన్ కార్డ్ అయితే మస్ట్ గా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఒకవేళ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే పాస్పోర్ట్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ నంబర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకు కొన్ని నోట్స్ ఇవ్వడం జరిగింది, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ ఎన్షూర్ ఆల్ ఇమేజెస్ ఆర్ క్లియర్, అన్ని ఇమేజెస్ క్లియర్ గా ఉండాలి, కనిపించే విధంగా ఉండాలి, రీడేబుల్ గా ఉండాలి. ఓకే, సో ఇఫ్ నాట్ డోంట్ సబ్మిట్ అండ్ అప్లోడ్ ఫ్రెష్ సెట్ ఆఫ్ ఇమేజెస్. సో ఆ విధంగా లేకుంటే సబ్మిట్ చేయదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఫార్మాట్ షుడ్ బి in JPG 8-bit and size should be minimum 8 KB. ఓకే ఫ్రెండ్స్, అండ్ మాక్సిమం 20 KB. JPG ఫార్మాట్ లో ఉండాలి, 8-bit సైజ్ లో ఉండాలి, అండ్ 8 KB టు 20 KB సైజ్ లో ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ వచ్చేసి 100 విడ్త్ అండ్ 100 పిక్సెల్ విడ్త్ బై 120 పిక్సెల్ ఉండాలి. నెక్స్ట్ ఇమేజ్ డైమెన్షన్స్ ఆఫ్ సిగ్నేచర్ వచ్చేసి 140 విడ్త్ బై 60 పిక్సెల్ ఉండాలి.
అలాగే ఇమేజ్ డైమెన్షన్ ఆఫ్ ఐడి ప్రూఫ్ వచ్చేసి 400 విడ్త్ అండ్ 420 పిక్సెల్ సైజ్ లో ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి 8 KB టు 25 KB ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎగ్జామ్ డీటెయిల్స్ అనమాట. మనం ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్. సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫర్ బిజినెస్ కరెస్పాండెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. రైట్, దీనికి వచ్చేసి ఫీ ఆఫ్ అమౌంట్ 800 ప్లస్ GST ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. సో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెంటర్ నేమ్. సో ఇక్కడ మీరు సెంటర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ సెంటర్ అయితే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అనుకోండి, ఇక్కడ కరీంనగర్ అని టైప్ చేయండి. సో కరీంనగర్ అయితే ఇక్కడ కరీంనగర్ టైప్ చేయగానే ఈ విధంగా కరీంనగర్ తెలంగాణ వస్తుంది. సో ఇక్కడ వెన్యూ వచ్చేసి కరీంనగర్ లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ నియరెస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ డేట్ అవైలబుల్ ఉంటుందో ఆ డేట్ నోడు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ కూడా ఉంది, 10 AM, 12:30, 3 AM. ఓకే, 3 PM. సో 12:30 PM సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెంటర్ కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఎగ్జామ్ విల్ బి ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకే, ఆన్లైన్ మోడ్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రీడ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ద వెబ్సైట్. సో కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెబ్సైట్ లో ప్రొవైడ్ జరిగింది, చదవండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్క్రైబ్ రిక్వైర్డ్ అని ఉంది కదండి, దీనిపైన ఒకవేళ PWE డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోండి, అదర్వైజ్ డోంట్ సెలెక్ట్ దిస్. ఓకే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, దీనిపైన యాక్సెప్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, ఈ క్యాప్చర్ క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ప్రివ్యూ చూసుకోండి, అన్ని ఓకే ఉంటే పే అండ్ సబ్మిట్ క్లిక్ చేయండి. సో దీనికి వచ్చేసి మన అమౌంట్ వచ్చేసి 800 ప్లస్ GST ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని మనము ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకు వెంటనే సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 45కే మనం పాస్ అన్నమాట. సో 45 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం. టోటల్ గా బ్యాంకింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. రైట్, సో ఇది BC సెంటర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కి సంబంధించినటువంటి వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, BC కోడ్ అనేది ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. రైట్, ఓకే ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనో స్టార్టెక్.